సో, ఇప్పుడు అంటే ప్రతి వర్షాకాలం ఒకటి కాదు. సో, ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఎక్కువ వస్తున్న ఫీవర్స్ గురించి చెప్పుకుందాం. ఒకటి పేగు ఇన్ఫెక్షన్, టైఫాయిడ్ ఇట్లాంటివి కొంచెం ఎక్కువగా వస్తున్నాయి. అంటే పేగుకి సంబంధించినయి అంటే ఫుడ్, వాటర్ దీనికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కొంచెం ఎక్కువగా వస్తున్నాయి. 2 జలుబు అంటే వైరల్ ఫీవర్స్ అంటే జలుబు, బ్రాంకైటిస్, నిమ్ము ఇట్లాంటివి కొంచెం ఎక్కువగా వస్తున్నాయి. లంగ్స్‌కి సంబంధించింది ఇది. అండ్ 3 దోమకాటు ద్వారా వచ్చే జ్వరాలు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇట్లాంటివి ఎక్కువగా వస్తున్నాయి. ఓకే. టైఫాయిడ్ అనేది ఒక క్రిమి. అండ్ దీంతో పాటు ఏంటంటే ఫుడ్, వాటర్ బార్న్ డిసీజెస్ అంటే ఫుడ్ ద్వారా, వాటర్ ద్వారా వచ్చే డిసీజెస్ గురించి చెప్పుకుందాం. టైఫాయిడ్ అదేంటి మామూలుగా లూజ్ మోషన్స్ వస్తాయి కదా! బయట ఫుడ్ తింటే అయి 2 కూడా 2 రకాల క్రిములు. సో, ఈటిల నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ పేగు ద్వారా వస్తాయి. సో, ఇదేంటంటే పేగులో లోపల ఇన్ఫెక్షన్ వస్తది. పేగు నుంచి ఇది మామూలుగా వచ్చే క్రిమి పేగులో ఇన్ఫెక్షన్ లాగా వచ్చి లూజ్ మోషన్ లాగా, వామిటింగ్స్ లాగా వస్తాయి. టైఫాయిడ్ అనేది ఏంటంటే పేగులోంచి రక్తంలోకి వెళ్ళి లివర్ని ఎఫెక్ట్ చేయడం, లేకపోతే మెదడు వాపులాగా కూడా వస్తుంది. సో, అది ఇంకొంచెం సివియర్ ఫామ్ అనమాట. సో, అందుకని ఈ లూజ్ మోషన్స్, టైఫాయిడ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. జలుబు, నిమ్ము అలాంటివి ఏంటంటే వైరల్ ఫీవర్స్. ఇప్పుడు ఉన్న వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి. జలుబు, బ్రాంకైటిస్, నిమ్ము ఇట్లాంటివి కాజ్ చేస్తున్నాయి. మామూలు జలుబులాగాను, జ్వరంలాగాను స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి అంటే ముక్కు దగ్గర నుంచి మొదలుపెట్టి గొంతు దగ్గర ఇన్ఫెక్షన్, ఇంకా లోపల బ్రాంకై అని ఉంటాయి వాటిల్లో ఇన్ఫెక్షన్, ఇంకా లోపలికి వెళ్తే నిమ్ములాగా కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా కోవిడ్ అప్పుడు మనకి ఎట్లా అయితే ఏరోజాల్ అని అన్నారు, దగ్గు, తుమ్ము ద్వారా వస్తుందని అన్నారు, ఊపిరి ద్వారా వస్తుందని అన్నారు. సేమ్ అట్లాగే వస్తాయి. సో, వాటికి తగిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. దోమకాటు ద్వారా ఇప్పుడు కామన్‌గా వస్తున్నాయి అంటే మామూలుగా ఉండేవి మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా కామన్‌గా మనకు ఉండేవి, జీకా. సో, కాకపోతే ఇప్పుడు ఉన్నయి ఎక్కువ ఏంటి అంటే డెంగ్యూ, మలేరియా. డెంగ్యూతో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి? దోమకాటు ద్వారా రక్తంలోకి వైరస్ వెళ్ళి బ్లడ్ ప్లేట్లెట్స్ కణాలని తగ్గించి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తది. చికెన్ గున్యా అంటే ఏంటి? సేమ్ అంతే. దోమకాటు ద్వారా రక్తంలోకి వెళ్ళి కీళ్ళ వాతంలాగా వచ్చేలాగా చేస్తుంది. ఇప్పుడు మనం కోవిడ్ అప్పుడు ఆ 2 సంవత్సరాలు మనం ఎట్లా అయితే జాగ్రత్తగా ఉన్నామో ఆ జాగ్రత్తలన్నీ మనం లైఫ్ లాంగ్ పాటించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫస్ట్‌ది ఏం చెప్పాను, ఫుడ్ ద్వారా, వాటర్ ద్వారా వచ్చే డిసీజెస్. అప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నాం, బయట ఫుడ్ తినేవాళ్ళం కాదు, వాటర్ ఇంట్లోనే తీసుకునేవాళ్ళం. అన్నీ తగిన జాగ్రత్తలు తీసుకొని ఫాలో అవ్వడం వల్లనే అప్పుడు జబ్బులు అనేవి బాగా తగ్గినాయి. మీకు అప్పుడు కోవిడ్ తప్పితే వేరే జబ్బు గురించి మాట్లాడుకోలేదు ఎవరు. ఎందుకు? సో, అందుకని మనం జాగ్రత్తగా ఫుడ్ తీసుకోవాలి. ఇంట్లో ఫుడ్, క్లీన్‌గా ఉండే ఫుడ్, ఫ్రెష్‌గా ఉండే ఫుడ్, ఫ్రెష్‌లీ కుక్డ్ ఫుడ్, వాష్ చేసి నీట్‌గా తీసుకోవడం. అప్పుడు మనం చేసిన జాగ్రత్తలన్నీ ఎప్పుడూ ఎల్లకాలం ఫాలో అవ్వాలి. ఫుడ్, వాటర్ బార్న్ డిసీజెస్ రాకుండా ఉండాలంటే. అండ్ ట్రావెల్ చేసినప్పుడు స్పెసిఫిక్‌గా వాటర్ జాగ్రత్తలు అంటే మనం ఏం వాటర్ తీసుకుంటున్నామని చూసి తీసుకోవడం అట్లాంటివి తీసుకోవాలి. నెక్స్ట్‌ది జలుబు అంటే ఏరోజాల్ బార్న్ లేకపోతే గాలి ద్వారా వచ్చే జ్వరాలు అంటే జలుబు, నిమ్ము ఇట్లాంటివి, బ్రాంకైటిస్ ఇట్లాంటివి. అవి కూడా మనం అప్పుడు తీసుకున్న జాగ్రత్తలే. కామన్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్‌లోకి, క్రౌడెడ్ ప్లేసెస్‌లోకి, లేకపోతే క్లోజ్డ్ రూమ్స్‌లోకి, లేకపోతే హాస్పిటల్స్‌కి, లేకపోతే బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, ఎయిర్‌పోర్ట్స్ ఇట్లాంటి క్లోజ్డ్ ఏసీలో ఉండే ప్లేసెస్‌లోకి వెళ్ళేటప్పుడు మాస్కులు పెట్టుకొని వెళ్ళండి. ప్రత్యేకంగా ఇమ్యూనిటీ తక్కువ ఉండేవాళ్ళు మాస్కులు పెట్టుకొని వెళ్ళడం బెటర్. మూడోది దోమకాటు ద్వారా వచ్చేది. దోమలు మీరు అబ్జర్వ్ చేస్తే కోవిడ్ అప్పుడు దోమలు కూడా బాగా తగ్గిపోయినాయి. ఎందుకు? చక్కగా గవర్నమెంట్ వాళ్ళు బ్లీచింగ్ పౌడర్ వేస్తూ ఉన్నారు. మనం కూడా చుట్టూతా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఉన్నాం జాగ్రత్తగా. సో, ఎప్పుడు కూడా చుట్టూతా చెత్త ఉంది అంటే వర్షం పడినప్పుడు ఆ చెత్తలో వాటర్ స్టాగ్నెంట్‌గా అంటే అట్లాగే నిలబడిపోయి ఉండి దాంట్లో పెరిగే దోమలతో వచ్చే ప్రాబ్లమ్ దోమకాటు నుంచి వస్తాయి. సో, అలాగా స్టాగ్నెంట్‌గా ఉంచకుండా చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవడం ఇలాంటివి మనం ఫాలో అవుతూ ఉంటే ఎవరింటి చుట్టూతా వాళ్ళు జాగ్రత్తగా ఉన్నామంటే చక్కగా సొసైటీ మొత్తం నీట్‌గా ఉంటుంది. అప్పుడు ఇలాంటి జ్వరాలు స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి. తిని నిద్రపోకూడదు అనేది అందరికీ వర్తిస్తుందండి. ఒట్టి జ్వరాలు ఉన్న వాళ్ళకి కాదు. తిని నిద్రపోకూడదు అనేది ఎందుకు వస్తుందంటే మనం తిన్న తర్వాత
పొట్ట ఒక బ్యాగ్ లాగా ఉంటుంది. మనం తిన్న తర్వాత ఇట్లా ఎక్స్పాండ్ అవుతుంది. ఆ పైన పార్టు ఓపెన్ అవుతుంది కొద్దిగా. సో ఏంటంటే మనం తిన్నది పైకి తన్నే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మనకి జ్వరం వచ్చి ఆల్రెడీ సఫర్ అవుతూ ఉండగా అరుగుదల తగ్గుతుంది ఎవరికైనా, ఏ జ్వరంలో అయినా. ఆ అరుగుదల తగ్గినప్పుడు ఇంకా ఈ పేగు మూమెంట్ తగ్గి ఇంకా ఓపెన్ అవుతుంది. సో అది ఆ ఫుడ్ అనేది పైకి తన్నకుండా ఉండడానికి తిన్న వెంటనే పడుకోకూడదని అంటారు. అందుకని జ్వరం ఉన్న వాళ్ళకి ఇంకా స్పెసిఫిక్గా చెప్తారు, ఎవరూ పడుకోకూడదు. ఒక 2 డేస్ ఏ జ్వరం అంటే మామూలుగా ఇన్ జనరల్గా ఏ జ్వరం అయినా 2 డేస్ వెయిట్ చేస్తాం మేము కూడా. ఎందుకు అంటే కనీసం దానికి టైం ఇవ్వాలి, అది ఏం జ్వరం అనేది మనకి చెప్పాలి. అప్పుడే మనం దానికి తగిన ట్రీట్మెంట్ పడుతుంది. ఇప్పుడు ఫస్ట్ డేనే జ్వరం వచ్చిన వెంటనే వచ్చారనుకోండి, ఓకే, ఒకటి బాగా హై ఫీవర్స్ ఉన్నప్పుడు రావాలి. ఏదో కొంచెం జ్వరం ఉందంటే 2 రోజులు వెయిట్ చేయొచ్చు. సింపుల్ జలుబులు జ్వరాలకు మటుకు 2 రోజులు వెయిట్ చేయొచ్చు. తగ్గలేదు అంటేనే రావచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.